సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు ఈసారి ఎటువంటి పర్మిషన్స్ కావాలన్నా సరే ఛాంబర్ ద్వారా రావాలి కానీ వ్యక్తిగతంగా వచ్చి తమను కలవడానికి వీల్లేదన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఆ నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించారు అన్నిటికి సంబంధించి క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రజెంట్ మనతో ఉన్నారు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ అలాగే ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ చాలా పెద్ద హడావిడి నడుస్తుంది, ఎప్పుడూ లేనటువంటి సంచలనాత్మకమైనటువంటి విషయాలు అనేవి తేటతెల్లం అవుతున్నాయి. ఏకంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే సినిమాల విషయంలో టికెట్ల రేట్ల విషయంలో కావచ్చు, థియేటర్ల విషయంలో కావచ్చు, సినిమాకు పరమైనటువంటి ఏ విషయం మాట్లాడాలన్నా కూడా ఛాంబర్ ద్వారా రావాలి కానీ వ్యక్తిగతంగా వచ్చి కలవద్దు. ఏకంగా తను సినిమాను నిర్మించినటువంటి ఏఎం రత్నం గారితో సహా కొద్దిసేపటి క్రితం అదే నిర్ణయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇంతటి ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోవడానికి కానీ ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? ఏం ప్రధాన కారణం ఏం లేదండి. ఇప్పుడు తెలుసుకున్నారు అంతే, రెండు గవర్నమెంట్లు ఇప్పుడు తెలుసుకున్నారు అనుకుంటున్నా. తెలుసుకున్నారు లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మేము పుట్టలేదండి. మేము పుట్టకముందే ఛాంబర్ పుట్టింది, మేము పుట్టకముందే కౌన్సిల్ పుట్టింది, మేము పుట్టకముందే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇది చెన్నైలో మన రాష్ట్రం చెన్నైలో కలిసి ఉన్నప్పుడే ఇవన్నీ ఉన్నాయి. మనం కాదండి చేసేది. ఆర్గనైజేషన్స్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అంటే రికగ్నైజ్డ్ బాడీస్ని కంపల్సరీ ఏం కావాలి, కష్టాలు ఏం కావాలో, మా బాధలు ఏం కావాలో మేము వాళ్ళకి చెప్పుకుంటాం. వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ ద్వారా మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు. మా దాంట్లో ఒక 5గురిని వేసి ఆ కమిటీ కూర్చొని ఏమైనా సీరియస్ ఇష్యూస్ ఉంటే దాన్ని ఫాలోఅప్ చేస్తారు. 2014 నుంచి మాకు స్టార్ట్ అయిపోయింది మా దరిద్రం. ఎందుకని అంటే 2014 నుంచి కేసీఆర్ గారు మమ్మల్ని రానివ్వలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక 5-6 ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, అసలు అప్పుడు దగ్గరికి రానివ్వలేదు. ఆ తర్వాత మొత్తం 5 సంవత్సరాలు అలాగే అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి. తర్వాత 5 సంవత్సరాలు మమ్మల్ని దగ్గరికి చాలా ఇబ్బందికరంగా అయిపోయింది ఎవరిది, జగన్మోహన్ రెడ్డి గారి. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది అంతే. ఇది జరిగిన సిచ్యువేషన్. ఇప్పుడు వాస్తవానికి మీరు గతంలో అంటే గత ప్రభుత్వ హయాంలో టికెట్లు రేట్లు అక్కడ బాగా తగ్గించేశారు. ఏపీలో బాగా తగ్గించేసినప్పుడు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సమస్యలు మాట్లాడుకోవడానికి వెళ్ళి అక్కడ సీఎంను ఇక్కడ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ, కొంతమంది అగ్ర హీరోలు అందరూ వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళకు ప్రభుత్వం నుంచి హామీ తీసుకోవడం జరిగింది. ఆ ఇష్యూస్ని సరే అది సార్ట్ అవుట్ అయిందా అవ్వలేదా అనేది సెకండరీ, కానీ వెళ్ళి కలిశారు, వచ్చారు, మర్యాదకు పూర్వక భేటీలు జరిగే సమస్యలను విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తే ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండి ఖచ్చితంగా ఆయన ఆదేశించి ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ ఇండస్ట్రీలో ఏ సమస్యలు ఉన్నా సరే విన్నవించుకోవడానికి ముందుగా వచ్చి ఒక మర్యాదపూర్వక భేటీ అనేది చేయాలి, వచ్చి కలవండి అని సాక్షాత్ ఆయన చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీ నుంచి ఒకళ్ళు కూడా అంటే గతంలో అంతమంది వెళ్ళి పెద్దలుగా భావించబడుతున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి మర్యాదపూర్వక భేటీలు సమస్యలు వినిపించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు కలవకపోవడానికి అసలు కారణం ఏంటి? దీని వెనకాల అసలు ప్రధానంగా ఎవరు ఉన్నారంటారు? అసలు సీఎం గారికి ఛాంబర్ లెటర్ రాసిందంటే ఎంత నిజం ఎంత అబద్ధమో తెలియదు. ఛాంబర్ లెటర్ రాస్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు. నిన్న దిల్ రాజు గారు చెప్పారు, వాళ్ళు చెప్తున్నారు. ఒకటి, నేను జాయింట్ సెక్రటరీ దాంట్లో అయినా అని అంటున్నారు. అది ఎంత నిజమో తెలియదు, పక్కన పెట్టేసేయండి. ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు వీళ్ళంతా? అది ఆ ముఖం చెల్లకే కదా పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చారు. ఎందుకన్నా నా మాట అంటే ఇదే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పాపం సినిమా ఇండస్ట్రీ నా కుటుంబం, నా అన్నదమ్ములు, నందమూరి తారక రామారావు గారు సినిమా ఇండస్ట్రీ, మా అబ్బాయి మా తమ్ముడు గారి అబ్బాయి ఇండస్ట్రీ, మా అందరూ మొత్తం మా టోటల్ మా కుటుంబం అంతా ఇండస్ట్రీ అని మా కుటుంబం అనుకొని చావుకి పుట్టుకి బారసాలకి కుటుంబంలో ఒక్కడిగా చీఫ్ మినిస్టర్ని పక్కన పెట్టి ప్రతి కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీలో పాల్గొన్న వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని వాడుకోలేని అంటూ నాకు తెలిసి సినిమా ఫీల్డ్లో లేరు. 100% ఈ పెద్ద మనుషులంతా వాడేసుకున్నారు. ఈ పెద్ద మనుషులంతా మాకు స్థలం కావాలి, మాకు స్టూడియో కావాలి, మాకు రబ్బింగ్ థియేటర్ కావాలి, ఇక ఏది కావాలి అంటే అడగొద్దు. ఏది చెప్పారు ఆయన, ఏది చెప్పినా పాపం అన్నీ చేశారు. అంటే సుఖాల్లో ఉండేటప్పుడు ఆయన బంధువు అయిపోయాడు, సుఖాల్లో ఉండేటప్పుడు పలానా చుట్టం మా చుట్టం.
మీకు తెలుసా పలానా మా వేలువిడిచి మేనత్త మేనమామ కొడుకు చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఓకే, అది వాళ్ళకి అర్థమవుతుంది రండి, అది అందరికీ. అది ఎవరికి అర్థం అవ్వాలి, వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, అంత చెప్పిన పెద్ద మనుషులు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 74 సంవత్సరాల వయసులో ఆయన రాత్రి 1 గంట సమయంలో ఆయన్ని అరెస్ట్ కావాలని ఒక అన్యాయంగా అరెస్ట్ చేయడానికి ఒక పద్ధతి లేకుండా 1 గంటకు లేపి పెద్ద మనిషిని 72 గంటలు ఊరంతా తిప్పి అరెస్ట్ చేస్తే అరెస్ట్ అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఖండించటానికి మనిషి లేడు సినిమా ఇండస్ట్రీ నుంచి, అయ్యో పాపం అంటానికి మనిషి లేడు సినిమా ఇండస్ట్రీ నుంచి, భువనేశ్వరమ్మని పలకరించడానికి మనిషి లేడు సినిమా ఇండస్ట్రీ నుంచి, లోకేష్ బాబుని బాబు ఎలాగున్నాం మీ కష్టంలో మేము ఉన్నాం బాబు అని చెప్పటానికి మనిషి లేడు సినిమా ఇండస్ట్రీ నుంచి. అసలు ఒక సినిమా ఇండస్ట్రీలో కనబడితే జగన్మోహన్ రెడ్డి ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అని బల్లల కింద దాక్కున్న వ్యక్తులు వీళ్ళందరూ, బల్లల కింద దాక్కున్న వ్యక్తులు వీళ్ళందరూ. ఇది కాదా అవునా అన్న మాట మీరు ఎవరిని అడగండి ఇది విషయం. పాపం ఒక్క వ్యక్తి ఒక చేత్తో లోకేష్ గారు తండ్రిని కాపాడుకోవడానికి ఢిల్లీ తిరిగాడు, అరెస్ట్ చేస్తానని చెప్పి వాళ్ళ వెనకాల పోలీసులు తిరుగుతుంటే తండ్రిని కాపాడుకొని కార్యకర్తను అరెస్ట్ చేస్తుంటే, నాయకులను అరెస్ట్ చేస్తుంటే పార్టీని కాపాడుకుంటూ భార్యను కాపాడుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని ఓదార్చుకుంటూ అంత చేస్తే సినిమా ఇండస్ట్రీ ఎంత హెల్ప్ చేశారు. ఈరోజు ఎంత చేస్తే ఒక్కరోజు ఎలాగున్నారు అని మాట అనలేదు, 2-3 తప్ప. అది కూడా పేర్లు అవసరం లేదు, చెప్పొచ్చు పేర్లు. రాఘవేంద్రరావు గారు, ఓకే, అశ్విని దత్ గారు, వాళ్ళు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళు తప్ప నాకు తెలిసి ఎవరైనా ఉన్నారా? నాది వదిలేయండి, నేను యాక్చువల్గా పార్టీకి సంబంధం లేదు, నేను ఆయనతో హెల్ప్ తీసుకోలేదు. నాకు బాధ అనిపించి నేను అనౌన్స్ చేశాను అంతే. ఆ రోజు నాకు బాధ అనిపించి నన్ను తీసుకెళ్ళి లోన పెట్టినా పర్లేదు, కానీ ఇలాంటి అరెస్ట్ కరెక్ట్ కాదు అనేది నేను ఖండించాల్సి వచ్చి ఖండించాను. ఓకే, మేబీ వాళ్ళు ఏమైనా పెట్టుకున్న ప్రాబ్లం లేదని డిసైడ్ అయ్యి ఉన్నాను కాబట్టి అయిపోయింది చెప్తున్నా. ఆ రోజు ఈ పెద్ద మనుషులు అందరూ కూడా ఆయన అరెస్ట్ అయితే ఇంత చేయకపోయినప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? ఇప్పుడు అయినా ఎక్కడ కక్ష సాధింపు గవర్నమెంట్ లేదు, బాబు గారు కానీ ఎక్కడ కూడా మన వాళ్ళు ఇప్పటికీ కూడా మన కుటుంబం మన సినిమా వాళ్ళని చెప్పుకుంటూ టికెట్ కావాలా ఇవ్వండి, ఏం కావాలో ఇవ్వండి ఇండస్ట్రీకి అని చెప్పారే తప్ప నో అని చెప్పలేదే. కలటానికి మీకు సిగ్గేసిందేమో తప్ప ఆయన ఇండస్ట్రీ అని ఇప్పుడు నా ఇండస్ట్రీ అనుకున్నాడు. ఇది ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకోవాలి, నిజాలు తెలియాలి జనాలకి. ఇప్పుడు ఈ పెద్ద మనుషుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండస్ట్రీలో ఎప్పుడు చూసినా, ఎప్పుడు ఏ విషయాలకు సంబంధం వచ్చినా ఆ నలుగురు కారణంగానే ఇది జరుగుతుంది, ఆ నలుగురు చేయట్లేదు, ఈ నలుగురే ఈ రాజకీయం అంతా చేయడానికి కారణం ఆ నలుగురే అనేది మొదటి నుంచి కూడా బాగా వినిపిస్తూ ఉంటుంది. ఇంతకు అసలు ఎవరు సార్ ఆ నలుగురు? ఎవరు? ఫోటోలు వేయొద్దు అన్నారు. వాళ్ళ ఫోటోలకి మీకు యూస్ వస్తున్నాయంట, వాళ్ళు ఫోటోలు వేసి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అందంగా ఉన్నారు, ఫోటోలు వేసి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అందుకని ఫోటోలు వేయొద్దు మీరు, మా ఫోటోలు వ్యూస్ కోసం వేసుకుంటున్నారు మీరు అని అన్నారు. అంతే. అంటే ఫోటోలు వేయకుండా పేర్లు వేసుకోండి. ఓకే, అది ఎందుకంటే నా ఫోటో వేసుకోవచ్చు, నాకేం నన్ను ఎవరు చూడరు, నాకు వచ్చి 2 వ్యూస్ కూడా రావు, మీరేం కంగారు పడద్దు. నాకు 2వ పెళ్లి చేసుకున్న అవకాశం లేదు, నా ఫస్ట్ భార్యతో హ్యాపీగా ఉన్నాను చాలు. కనుక నా ఫోటో మీరు వేసి అందంగా ఉండి నన్ను చూసినా నాకు యూస్ వచ్చినా ఏం కాదు. వాళ్ళ ఫొటోస్ వేస్తే మీరు యూస్ వచ్చి డబ్బులు సంపాదించేస్తున్నారంట, క్యాష్ సంపాదించేస్తున్నారు. అంటే మన వాళ్ళు అందంగా ఉంటారు, వాళ్ళ ఫొటోస్ వేసి మీరు క్యాష్ చేసుకోవడానికి ఆ నలుగురు అంటున్నారని కొంతమంది అంటున్నారు. అంతేనా? కొంతమంది అంటున్నారు. కనుక అందుకే నేను చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడు ఆయన మహేష్ వాళ్ళు హీరోలు కాదు, నేను కూడా మేము హీరోలం కాదు, మా ముఖం చూసి ఎవరు 10 మంది చూడరు, మా మాటలు బాగుంటే చూస్తారు, మాటలు బాగోకపోతే అది కూడా చూడరు. ఈ థియేటర్ల అంశం అంటే ఎందుకు మాట అనంటే ఆ నలుగురు అంటున్నారు అంటే దాంట్లో ఎవ్వరు లేరండి. దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, సునీల్ గారు, అరవింద్ గారు, వాళ్ళ ఆ నలుగురిలో నేను లేనని అరవింద్ గారు అన్నా తప్పదు ఉన్నారు. దిల్ రాజు గారు ఆ నలుగురిలో నేను లేను అన్నా తప్పదు ఉన్నారు. ఆ నలుగురిలో నేను లేను అన్న సురేష్ బాబు గారు అన్నా తప్పదు ఉన్నారు. ఆ నలుగురిలో నేను లేను అన్న సునీల్ అన్నా తప్పదు ఉన్నారు. ఎందుకంటే లీజ్ థియేటర్స్ లీజ్ ఓనర్స్గా, ఎగ్జిబ్యూటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా అన్నిట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నలుగురు మాత్రమే
పెద్ద మనుషులైనా ఆ నలుగురే, ఎగ్జిబ్యూటర్లైనా ఆ నలుగురే, డిస్ట్రిబ్యూటర్లైనా ఆ నలుగురే, ప్రొడ్యూసర్లైనా ఆ నలుగురే, గవర్నమెంట్ వెళ్ళడానికైనా ఆ నలుగురే, ఇండస్ట్రీని చెడగొట్టడానికైనా ఆ నలుగురే, ఇండస్ట్రీ నిలబెట్టడానికైనా ఆ నలుగురే, ఛాంబర్ని విడదీయడానికైనా ఆ నలుగురే, గిల్ట్ పెట్టడానికైనా ఆ నలుగురే. తర్వాత అరవింద్ గారు ఆ నలుగురు 10 మంది అయ్యారని ఉండొచ్చు. ఆ 10 మంది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళే, ఇంకొకరు లేరు. ఆ 10 మంది అయినా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళే కనుక ఒప్పుకోక తప్పదు. దీంట్లో మనమేమి ఎవరిని మనం కించపరచట్లేదు, ఎవరిని మనం ఏమో దోచుకుంటున్నారు అనట్లేదు. క్యాంటీన్లు మీదని తెలుసు, పాప్కార్న్ మీదని తెలుసు, సమోసా ఫ్యాక్టరీ మీదని తెలుసు, మొత్తం టోటల్గా ఎగ్ పప్ ఫ్యాక్టరీ మీదని తెలుసు, కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ మీదని తెలుసు, ఏమంటారు అన్నీ మీదని తెలుసు. 12 రూపాయలు పడింది 200 రూపాయలు అమ్ముతున్నారని తెలుసు. 10 రూపాయలు పడిన సమోసా 170 రూపాయలు అమ్ముతున్నారని తెలుసు. వాటర్ బాటిల్ 10 రూపాయల వాటర్ బాటిల్ 170 అమ్ముతున్నారని తెలుసు. మొత్తం ఇవన్నీ మీ అని తెలుసు. బుక్ మై షో మీదని తెలుసు. బుక్ మై షోలో వచ్చిన లాభం మీదని తెలుసు. క్యాంటీన్లో వచ్చిన లాభం మీదని తెలుసు. లీజ్ థియేటర్ నిజమైన థియేటర్ ఓనర్కి 1,00,000 ఇస్తున్నారని తెలుసు. మీరు 6 లక్షల రూపాయలు రెంట్ వేస్తున్నారని తెలుసు. మీరు థియేటర్లు ఉన్నాయన్నా లేవన్నా మీ దగ్గరైనా థియేటర్లు ఉంటే మీ దగ్గర ఉండాలి, లేదంటే నిజమైన ఎగ్జిబ్యూటర్లు ఉండాలి. మరి వాళ్ళు లేరు, మీరు లేరు. ఏంటి బాధ, ఏంటి కష్టం? ఆ నలుగురిలో నేను లేను, నా థియేటర్లు లేవు, నా థియేటర్లు లేవు. ఏరియర్ ఎగ్జిబ్యూటర్లో 1500 మంది ఎగ్జిబ్యూటర్లో 40 మంది, మొత్తం 40 మంది హాజరయ్యారు. 15 మంది ఎగ్జిబ్యూటర్స్ ఉన్నారు, 25 మంది లీజ్ ఓనర్స్ ఉన్నారు. ఓకే, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. దాంట్లో సురేష్ బాబు గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, మొత్తం టోటల్గా దిల్ రాజు గారు ఉన్నారు. మా అరవింద్ గారు రాలేదు 18వ తారీఖు మీటింగ్కి. 18వ తారీఖు 5/2025 తేదీన 11 గంటలకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి హైదరాబాదు కార్యాలయంలో జరిగిన సమావేశం. ఈ సమావేశంలో సంబంధించిన సమస్యలు వివరించి చర్చించడం జరిగింది. సింగిల్ స్క్రీన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబ్యూటర్లు అందరం ప్రదర్శించుకొని ఈ విషయం నిర్మాతలకు తెలియజేసి వారితో చర్చలు జరపమని ఎగ్జిబ్యూటర్లు ఏకగ్రీవంగా ఆమోదించడం అయినది. నిర్మాతల నుండి సానుకూలంగా నిర్ణయం రాని ఎడల 1/6/2025 నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అన్ని స్క్రీన్లు థియేటర్స్ను మూసివేయటకు ఏకగ్రీవంగా ఎగ్జిబ్యూటర్స్ నిర్ణయించుకోవడం జరిగినది. దానికి నిర్ణయానికి తమ ఆమోదం తెలియజేస్తూ సంతకంలో చేసిన ఎగ్జిబ్యూటర్స్ ఈ సంతకంలో వచ్చిన వ్యక్తి, సంతకం పెట్టిన వ్యక్తి దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, సునీల్ గారు, మొత్తం అందరూ ఉన్నారు. దీంట్లో 1500 ఎగ్జిబ్యూటర్లు లేరండోయ్. 1500 మంది ఎగ్జిబ్యూటర్లు లేరు అంటే వాళ్ళకి బాధ లేదు, వాళ్ళకి కష్టం లేదు. వాళ్ళ బంద్ అంటే చావో రేవో తేల్చుకోవాలా. అంటే ఆఖరి దశలో మన చావైనా రేవైనా ఈ థియేటర్ మూసివేసైనా మనం తేల్చుకుందాం అనుకున్నప్పుడు నిజమైన ఎగ్జిబ్యూటర్స్ వస్తారు కదా. మరి 1500 మంది ఎగ్జిబ్యూటర్లో నాకు లేవు ఆ నలుగురిలో నేను లేను, మాకు అందరికి థియేటర్లు 200 థియేటర్లు కూడా 150 థియేటర్లు అని చెప్తున్నారు. 1300 మంది 50 మంది ఎగ్జిబ్యూటర్లు ఏమయ్యారు? ఆ 1350 మందిలో 20 మందో 15 మందో ఎగ్జిబ్యూటర్లు తప్ప తక్కువ వాళ్ళందరూ రాలేదంటే తెలివిపరచలేదా? మీరు దొంగచాటుగా నిర్ణయం తీసుకున్నారా? లేకపోతే వాళ్ళకి తెలివిపరిచినా కూడా మాకు వద్దులే, మాకు ఈ బంద్ వద్దు అనుకున్నారా? లేకపోతే ఆ బంధు కోసం మాకు అవసరం లేదు అని అనుకున్నారా? లేకపోతే ఆ బంధు తెరిచి కూడా రాలేదా? అంటే ఇక్కడ బంధు అంటే మన లైఫ్ని ఇచ్చేస్తున్నాం. నేను వన్ ఆఫ్ ది ఎగ్జిబ్యూటర్గా ఐఎమ్ ఫస్ట్ షాకింగ్. నేను ఛాంబర్లో ఉన్న ఒక కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, ఒక ఎగ్జిబ్యూటర్, ఒక కీలకంగా వ్యవహరిస్తున్న నాకే తెలియదు బంద్ అని. ఆల్ ఆఫ్ ది సడన్ మధ్యాహ్నం 1 గంటకు ఫోను, థియేటర్స్ బంద్. షాక్. నేను ఫోన్ చేశా, బంద్ ఏం చేసినా, ఏ పాపం చేసామని బంద్ చేసేస్తున్నారు. ఇప్పటికే 3 నెలల నుంచి బంద్ చేస్తూనే ఉన్నాం కదా అని. ఇప్పుడు బంద్ చేస్తుంది మామూలుగా షో బంద్ చేస్తున్నాం, శాశ్వతంగా బంద్ అయిపోతున్నాయి. అంటే గొడవ చేసుకోవాలా అని అడిగా ఒకరిని. గొడవ చేసుకోవచ్చా అని అడిగా. మనకి నిర్మాతలు ఒప్పుకోకపోతే మాత్రం అదే చేస్తాం. ఇంత ఆవేశంగా మాట్లాడుతాం. నీకేనా థియేటర్లు ఉన్నాయంటే నాకు థియేటర్లు లీజ్ థియేటర్లు ఉన్నాయంట. థియేటర్ ఓనర్ కాదంట, లీజ్ థియేటర్ ఓనర్ అంట ఆ వ్యక్తి. ఓకే, ఆవేశంగా పాపం మాట్లాడిన వ్యక్తి ఎవరంటే లీజ్ థియేటర్ ఓనర్ అంట. అది చెప్తున్నా. ఓకే, నిజమైన థియేటర్ ఓనర్కి 1350 థియేటర్ ఓనర్లకు మాత్రం ఈ బంద్ చేయాలి, ఈ సినిమాని మూసేయాలి అని ఎవరికి లేదు.
మీకు మీరు నిర్ణయం తీసేసుకున్నారు. దీంట్లో సత్యనారాయణ గారు లేరు. ఈస్ట్ గోదావరి జరిగిన సిచ్యువేషన్ వాళ్ళ జిల్లా దాకా జరిగింది ఇది. ఆ జిల్లాను తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేసింది ఎవరు? దిల్ రాజు గారు ఫోన్ చేసి రాంప్రసాద్ గారికి సెక్టార్ చైర్మన్కి ఫోన్ చేసి మీటింగ్ పెట్టించింది ఆయన. మరి మీటింగ్ నడిపించింది ఆయన. ఆయన ఏమంటాడు, నిన్న అస్సలు నేను లేని యూరోప్లో ఉన్నాను, 15 నిమిషాలు ముందు వచ్చి నాకు తెలియదు కూడా తెలియదు అంటాడు ఆయన. అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆ సీసీ ఫుటేజ్ అంతా ఉంటుంది, వాళ్ళ కంపెనీ ఉంది, అన్నీ ఉన్నాయి కనుక నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. అబద్ధమా నిజమా అనేది. నేను అబద్ధం ఆడుతున్నారు నిజం చేస్తున్నాను చెప్పట్లే. ఇది నేను చెప్పినవన్నీ నిజాలని నేను అనుకుంటున్నా, నా దగ్గర కాగితాలు ఉన్నాయి కాబట్టి. ఇది ఎగ్జిబోటస్ రాసిన లెటరు. ఎగ్జిబోటస్ రాసిన ఛాంబర్కి రాస్తే ఛాంబర్ ఏం రాసింది, కౌన్సిల్కి రాసి 19వ తారీఖు రాసి, బాబు మీరు అర్జెంటుగా నిర్ణయం తీసుకోండి, మీరు ఏదో ఒక మీటింగ్ పెట్టుకుని నిర్ణయం చెప్పకపోతే థియేటర్లు 1వ తారీఖు బంద్ చేస్తా అంటున్నారు కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నారు. దాన్ని ప్రసన్న కుమార్ గారు ఉదయం 11 గంటలకు లెటర్ వస్తే అత్యవసర సమావేశం 4 గంటలకు ఎమర్జెన్సీ మీటింగ్ అందుబాటులో ఉన్నారు అందరితో. దాదాపు 80 నుంచి 100 మంది వచ్చారు. దాంట్లో మైత్రి రవి గారు ఉన్నారు, సితారా వంశీ గారు ఉన్నారు, మొత్తం టోటల్గా సురేష్ బాబు గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు ఉన్నారు. మొత్తం ఎప్పుడైతే అరవింద్ గారు మా వాళ్ళని ఎవరిని వెళ్ళొద్దని అన్నారు, ఎస్కేఎన్ గారు ఉన్నారు, వెళ్ళొద్దన్నాను ఆయన చెప్పారు, ఎస్కేఎన్ గారు అక్కడే ఉన్నారు. అంటే అందరూ కలిపి మీటింగ్లో ఇలాగ అంటున్నారంటే ఈ బెదిరింపు ధోరణి ఏంటి, ఎందుకు ఇవ్వాలి, మేము ఆల్రెడీ పర్సంటేజ్ ఇస్తున్నారు, రెంట్ ఉంది, రెంటార్ పర్సంటేజ్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అలాగే చేయండి. ఓకే, ఇదే దాంట్లో వాళ్ళు కొంతమంది అడిగినట్టు ఏంటంటే బుక్ మై షోలో వస్తున్న డబ్బులు మాకు ఇస్తారా పర్సంటేజ్, క్యాంటీన్లో వచ్చిన డబ్బులు మాకు పర్సంటేజ్ ఇస్తారా, సైకిల్ స్టాండ్లో వచ్చిన డబ్బులు మాకు పర్సంటేజ్ ఇస్తారా, అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన డబ్బులు పర్సంటేజ్ ఇస్తారా. ఇవన్నీ వాళ్ళు ఎందుకు అడిగారు అంటే దాంట్లోని సురేష్ బాబు గారు కొంచెం సీరియస్ అయ్యారు. అయితే దాంట్లో ఒక వ్యక్తి అడిగారు, అని అడిగితే మా కంటెంట్ వేస్తే మీకు వస్తుంది, మా కంటెంట్ లేకపోతే మీ థియేటర్ మూసుకోవాలా కదా. మా కంటెంట్ మీద వచ్చిన ఇన్కమ్ని మేము మీరు అడుగుతున్న పర్సంటేజ్ బాగుంది, మేము అడుగుతున్నాం పర్సంటేజ్. మేము 700 కోట్లు పెట్టి సినిమా తీస్తే, 5 కోట్లు పెట్టి సినిమా తీస్తే మా డబ్బు 15 రోజుల్లో వస్తుందో రాదో, రోడ్డు మీద పడిపోతాం అనేది మా కంటెంట్ ఇంకా అది అయిపోతుంది. కానీ మీ థియేటర్, మీ తాతల నాటి కట్టిన థియేటర్ ఆ రోజుల్లో 10 లక్షలు కొంటే ఈరోజు 100 కోట్లు అయి ఉంటుంది. ఇస్ ద ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, కానీ మీకు అక్కడ ఏం నష్టం రావట్లే. దయచేసి మనం కూర్చొని మాట్లాడుకొని మీ బాధని మా బాధని అర్థం చేసుకుందాం కాబట్టి జాయింట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి, కానీ బంద్ అది మాత్రం పెడితే మాత్రం ఒప్పుకోము అని మనం చెప్పడం జరిగింది. అది 22 తారీఖున లెటర్ రాసాం. ఓకే, ఏమని రాసాం లెటర్, కౌన్సిల్ నుంచి ఇదిగో నట్టి కుమార్ జాయింట్ సెక్రటరీ. అవును, నేను మా సెక్రటరీ ఏం రాశాడు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలా చెప్పకుండా బంద్ చేసి మన వ్యాపారానికి దెబ్బతీసిన ఇలాగే మాత్రం మీరు వ్యతిరేకిస్తే ఏమేం జరిగిందో జడ్జిమెంట్లో అని రాసుకుంటూ, మీరు బంద్ అనేది కరెక్ట్ కాదు, మీ సింగిల్ డిసిషన్ కరెక్ట్ కాదు, మీరు ఇన్వైట్లు విరమించుకోండి, కూర్చొని జాయింట్ కమిటీ మాట్లాడుకొని మనం కమిటీ వేసుకుందాం, మాట్లాడుకుందాం, ఇది చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ ఎక్కడైనా బంద్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు. అవును, ఇక్కడ ఎవరిది ఇక్కడ కుట్ర అనేది ఉందో అర్థమైపోతుంది కదా. ఎందుకంటే 1వ తారీఖు బంద్ అంటే 5వ తారీఖు సినిమా రిలీజ్ ఉంది కమలాస్ ఉంది, 30వ తారీఖు భైరవ ఉంది, 12వ తారీఖు వీరమల్లు ఉంది. మరి సినిమాలు ఉంచుకొని మరి మీరు దుశ్శాసనమేగా. అరవింద్ గారు చెప్తున్నారు సినిమా రిలీజ్ పెట్టుకొని మీరు బంద్ అనేది తప్పే కదా అని అడిగారు. బాగుంది, మరి దిల్ రాజు గారికి తెలియదు అది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఇది కావాలని ఎక్కడో కుట్రకోణం జరిగింది. ఓకే, రాజమండ్రిలో జరిగిందా, అక్కడి నుంచి రాజమండ్రి నుంచి తీసుకొచ్చింది రాజమండ్రిలో చేసింది అది ఏప్రిల్ 19, ఓకే, వీళ్ళు చేసింది మే 18, కనుక 1 మంత్ గ్యాప్ ఉంది. కనుక ఇవన్నీ కూడా కావాలని ఒక కుట్ర భాగం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలిసింది కాబట్టి ఆయన గవర్నమెంట్లో ఇమ్మీడియట్లీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. దుర్గేష్ గారు వెంటనే చెప్పారు. ఇవన్నీ దాని మీద ఎంక్వైరీ చేసి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన తీసుకుంటారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే ప్రెస్ మీట్లు పెట్టినవి కొన్ని అసత్యాలు మాట్లాడారు, దీంట్లో నిజాలే ఉన్నాయి, అసత్యాలు లేవు. కనుక అందుకే విట్నెస్లతో సైతం చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర మార్క్స్ కొట్టడం కోసం, సార్ మేము చాలా మంచి వాళ్ళం సార్, మేము బుద్ధిమంతులం సార్ అని చెప్పి మార్క్స్ కొట్టడం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రయత్నం కోసం ఇవన్నీ నేను చూపించడం జరిగింది. ఏ రకంగా చూస్తారు సార్? ఇప్పుడు దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తను
మనందరికీ తెలిసిందే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతల్లో ఒకరు, అలాగే ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు. అలాంటిది ఆయన రీసెంట్గా మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పెద్దలాగా మా దృష్టికి తీసుకొస్తారు, కానీ ఆ నలుగురిలో అయితే మాత్రం నేను లేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అసహనం తెప్పించడానికి దీని వెనకాల రీజను వాళ్ళందరూ మమ్మల్ని కలిసి డిస్కషన్ చేసుకొని దానికి సంబంధించి ముందుకు ఎలా వెళ్ళాలనేది కూడా తెలియజేయమన్నారు. కానీ మాకు సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం కారణంగానే మేము ఇంటర్నల్గా సమావేశం కాలేకపోయాము. దీనివల్ల ఈ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి అనేటువంటి విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేశారు. మైత్రి రవి గారు, సితార వంశీ గారును, వంశీ గారు, దిల్ రాజు గారు ఇద్దరు ఒకటే. మైత్రి రవి గారు, అలాగే అరవింద్ గారు, అలాగే సునీల్ గారు, అలాగే సురేష్ బాబు గారు, వీళ్ళే పెద్దలు, వీళ్ళే నిర్ణేతలు. వాళ్ళకి పడలేదంటే మేమేం చేయాలి? ఇప్పుడు మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళట్లేదు, మీకే పడట్లేదా? మీరు అందరూ ఉన్నారుగా మీటింగ్లో. నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారి దగ్గర మెప్పు పొందడం కోసం ఇది జరుగుతుంది. ఇది వాస్తవం. దీంట్లో కొంత కుట్రతోనం దాగి ఉందనేది వాస్తవం. అది ఇంకా ఆయన తీసుకుంటారులేండి. ఏది ఏమైనా ఇప్పటికైనా ఛాంబర్లు, కౌన్సిల్ని, ఆర్గనైజేషన్ పిలండి, ఆర్గనైజేషన్తో మాట్లాడండి. చిన్న సినిమా నిర్మాతను కాపాడండి, పెద్ద సినిమా నిర్మాతను కాపాడండి, మిడిల్ క్లాస్ నిర్మాతను కాపాడండి, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ని కాపాడండి. సామాన్య ప్రేక్షకుడికి టికెట్ అందుబాటులోకి ఇవ్వండి, సామాన్య ప్రేక్షకుడికి తినుబండారాలు ఇవ్వండి, సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో తినుబండారాలు కానీ తక్కువ రేట్లో ఇస్తూ జీవితంలో సామాన్య ప్రేక్షకుడు పేదవాడు మల్టీప్లెక్స్లో చూస్తూ బయట నుంచి వెళ్ళిపోకుండా ఆ మల్టీప్లెక్స్లో సినిమా చూసే విధంగా గాంధీ గారి క్లాస్ 20% ఆక్యుపేషన్ ఇవ్వండి. అది 75 రూపాయలు మాత్రమే ఉండాలి. 20% ఆక్యుపేషన్లో తప్పేమీ లేదు. ఆ 20% 75 రూపాయలు ఇస్తే అది పేదవాడు వెళ్ళి సినిమా మల్టీప్లెక్స్లో చూస్తాడు. బయట నుంచి చూసి మా తాతలు కట్టారు, మా నాన్న కట్టారు అది కాకుండా ఒక పేదవాడు మల్టీప్లెక్స్ లోనకెళ్ళి సినిమా చూడాలి. అది కళగా నిలబడిపోకూడదు. అది పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఇది చెయ్యాలి. ఆ కళని నెరవేర్చండి. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. మమ్మల్ని 5వ పేరులో పెడతారు, 5వ షో ఇస్తామని. మా 4 మాత్రం అవుతాయి వాళ్ళవి, ఎప్పుడూ 5వ షో అవ్వదు. ఇది 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ రోజు రేపు వస్తుంది 5వ షో, రేపు వస్తుంది 5వ షో అని. ఏ గవర్నమెంటు మమ్మల్ని రికగ్నైజ్ చేయట్లేదు అంటే వాళ్ళు మాకు 5 పేర్లు పెడతారు, 5వ పేరు మాత్రం మీ దగ్గరికి వచ్చి చెయ్యొద్దు అంటారు. గవర్నమెంట్లో కూడా కొంతమంది ఆఫీసర్లు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. 5వ షో మేము అడుగుతుంది, మేము 4 షోలు మేము తట్టుకోలేం కాబట్టి చిన్న సినిమాలు అయితే ఆ ఒక షో ఇస్తే ఆ ఒక్క షో బాగుంటే 5 షోలకి వెళ్తాం. కనుక రెవెన్యూ వచ్చిందనుకోండి మేము 5 షోలకి వెళ్తాం. దయచేసి మాకు 5వ షో ఇమ్మని కూడా అడుగుతున్నాం. 5వ షో మస్ట్ అండ్ షోట్ సినిమాని 200 ప్రింట్లు లోపల ఉన్నవాయి మాత్రమే 5వ షో వాడుకోవాలి. 200 ప్రింట్స్ అంటే 200 ప్రింట్స్ అంటే 200 డిజిటల్ దాటి ఉన్న వాళ్ళకి 5వ షో వర్తించదు. మీరు 5వ షో ఇచ్చి 5వ షో కూడా మీరు పెద్ద సినిమా వేసేస్తారు. 5వ షో కూడా పెద్ద సినిమా వేస్తే మా బతుకులు ఎప్పుడు తెల్లారుతాయి, మా జీవితాలు ఎప్పుడు తెల్లారుతాయి. ఇది గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి, లోకేష్ గారు అర్థం చేసుకోవాలి. బాధను చూడండి, కష్టాన్ని చూడండి. మీరు ఇస్తుంది 4,000 పెన్షన్, ఆ 2,000 రూపాయలు టికెట్ పెట్టుకొని ఆ ఫ్యాన్ సినిమాకి వెళ్తే ఆ తల్లి నెల రోజులు ఎలాగ తినగలుగుతుంది? మన సామాన్యుడికి సామాన్య రేటు ఇవ్వాలి, తక్కువలో ఇవ్వాలి. అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా బాగుండాలి, ఎగ్జిబ్యూటర్ నిర్మాత కూడా ఒక అందుబాటులో రేటు ఉండాలి. రేటు పెంచాలి, దాన్ని తగ్గట్టు పెంచాలి. ఒకటే అబ్నార్మల్ రేటు పెంచుకుంటూ వెళ్ళిపోతే సినిమాలు 2 రోజుల్లోనే ఆగిపోతున్నాయి. ఇక అల్లు అరవింద్ గారి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, తను ఆ నలుగురిలో లేను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే థియేటర్ల లీజుకు సంబంధించినటువంటి నేను ఆల్మోస్ట్ చాలా వరకు థియేటర్ల లీజ్ అనేది వదిలేసుకున్నాను. కేవలం నాకు ఏపీలో ఒక 15 నుంచి 20 వరకు వేళ్ల మీద లెక్క పెట్టగలిగే సంఖ్యలో మాత్రమే లీజ్ అనేది ఉంది తప్ప నాకు మిగతా అన్ని కూడా నేను వదిలేసుకొని ఉన్నాను. ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారికి అసంతృప్తి కలిగించడం అనేది సరైనటువంటి వ్యవహారం కాదు. దీని మీద అందరూ తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని ఆయన కూడా చెప్తున్నారు. అల్లు అరవింద్ గారు చెప్పిన మాట అది ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టకుండా ఆయనకు తెలిసినప్పుడే ఖండించుంటే దాంట్లో బాగుండేది. అంతా అయిపోయి మొత్తం రోడ్డు మీద పడిపోయిన తర్వాత ఖండిస్తే ఏం ప్రయోజనం?
రోడ్డు మీద పడకముందే తెలుసు ఆయనకి. రోడ్డు మీద ఏప్రిల్ 19 తెలుసు, ఏప్రిల్ 18 కంటే ముందే తెలుసు. తెలిసినప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇలా మీరు సినిమాలు ఆపడం కరెక్ట్ కాదని ఖండించుంటే బాగుండేదేమో అని నా అభిప్రాయం. రెండోది థియేటర్స్ అంటారా, ఆయనకి ఈస్ట్ గోదావరిలో ఎన్ని ఉన్నాయో, వెస్ట్ గోదావరిలో ఎన్ని ఉన్నాయో, కృష్ణా జిల్లాలో ఎన్ని ఉన్నాయో, G3 అనే సంస్థ మరి ఎవరిది, మరి దాంట్లో ఆయనకైనా భాగస్వామ్యం ఉందా లేదా, మరి అయినా ఆయన చూసుకోవాలా. అంటే వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఏమైనా థియేటర్లు ఉన్నాయా తెలియవు, కానీ నాకు ఆయన పేరు మీద ఎన్ని ఉన్నాయో లేకపోతే గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎన్ని ఉన్నాయో నాకు తెలియవు. కానీ అదే నేను అంటున్నా, ఆయనకి 15 ఉన్నాయి, ఒకరికి 30 ఉన్నాయి, ఒకరికి 90 ఉన్నాయి, అన్నీ కలిపితే 150. 1350 మంది ఎగ్జిబిటర్లు ఏమయ్యారు? మీ ఎగ్జిబిటర్ల నిర్ణయానికి ఎగ్జిబిటర్ల కోసమే మనం బంద్ కాల్పారు చేసేటప్పుడు ఆ ఎగ్జిబిటర్లకి బంద్ అవుతున్న పర్సంటేజ్ అవసరం లేదా? ఆ ఎగ్జిబిటర్లకి బంద్లో భాగస్వాములు కాదా? ఆ ఎగ్జిబిటర్లు బంద్కు సంబంధం లేదా? సమాధానం చెప్పాల్సిన అరవింద్ గారు, సమాధానం చెప్పాల్సిన దిల్ రాజు గారు, సమాధానం చెప్పవలసిన సురేష్ బాబు గారు, సునీల్ గారు. మాకు ఉన్నవి 200 థియేటర్లే ఉన్నాయి, ఈ 1350 మంది బంద్ వాళ్ళు చేశారంటే వాళ్ళు ఏమయ్యారు? సో అది ఖచ్చితంగా ప్రస్తుతం ఏదైతే ఎగ్జిబిటర్లకు నిర్మాతలకు మధ్య చోటు చేసుకున్నటువంటి యొక్క విభేదాలు ఏవైతే ఉన్నాయో దాని వెనకాల కుట్రకోణం అనేది ఉంది. దీని మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ అనేది జరగాలి. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మరోవైపు ఇండస్ట్రీలో ఉన్నటువంటి సినీ పెద్దలు, వాళ్ళు ఎంత కాదనుకున్నప్పటికీ దిల్ రాజు గారు, అలాగే మరోవైపున అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, సునీల్ గారు, వీళ్ళందరూ కూడా పెద్దలే. వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్యల మీద దృష్టి పెట్టి అందరికీ సయోధ్య కుదిర్చి అందరినీ సమన్యాయం చేయాలన్నటువంటి విషయాలను వాటి మీద నటికుమార్ గారు తెలియజేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజు న్యూస్.